కేఎస్సీ సూర్యకు సంబంధించిన విషయంలో మీరు ఎవరు ఏం మాట్లాడలేదని చెప్పి తెలంగాణ సమాజంలో ఒక చర్చ జరుగుతుంది. తెలంగాణ సమాజంలో ఏం చర్చ లేదు. కేవలం కాంగ్రెస్ లో ఆడుతున్న వాళ్ళు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, నేను మాట్లాడినా. ఇది వక్రీకరించి మభ్యపెట్టే ప్రయత్నం. అందుకే ప్రజలు ఎవ్వరు స్పందన ఎవరు ప్రజలు పడుచుకుంటారు అంటే అది క్లోజ్ అయిపోయింది. ఆయనతో నేను మాట్లాడినా. నేను దేశ స్వాతంత్ర్య సమరయోధులతో నేను తెలంగాణ ఉద్యమకారులను పోల్చిన దాన్ని వక్రీకరించి అని చెప్పి ఆయన క్లారిటీగా నాకు చెప్పాడు. నాకు చెప్పిన విషయం అదే రికార్డులో ఉన్నది. రికార్డులో ఏనే ద్రోహులు అని ఏం చెప్పలే కదా. ఇలా స్వాతంత్ర్య సమరయోధులతో పాటు అప్పుడు పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా విభజించింది కాబట్టి అప్పుడు అనేక మంది బలిదానం అయిపోయారు, దేశం కోసం త్యాగం చేశారు. ఇవాళ తెలంగాణ విభజన విషయంలో కూడా 1400 మంది బలిదానం అయినాక ఇవాళ కాంగ్రెస్ పార్టీ విభజించింది. కాబట్టి ఈ 1400 మంది ఇలా కాంగ్రెస్ పార్టీ ముందే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేస్తే 14 మంది ప్రాణాలు పోయేటోళ్ళు కాదు. కాబట్టి అప్పుడు త్యాగం చేశారు దేశభక్తులు, ఇప్పుడు తెలంగాణ కోసం వీళ్ళు త్యాగం చేశారు అని చెప్పి ఒక స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు, దాన్ని వక్రీకరించారు. త్యాగాలు ఏమైనా ఆర్టికల్ 3 అనేది రాజ్యాంగం ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఈ రాష్ట్ర ఏర్పాటును ఒక దేశ విభజన ఎలా పోలుస్తారు? దేశ విభజన అప్పుడు గానీ ఇప్పుడు గానీ 14 చచ్చిపోవడానికి కారణమోలు ఎవరు? కారణమోలు 14 బలిదానం కావడానికి కారణమోలు. డిసెంబర్ పెద్ద సుష్మా స్వరాజ్ బిల్లుని పెట్టారు. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో మీరు కనుక బిల్లు పెట్టకుంటే, కాంగ్రెస్ పార్టీ పెట్టకుంటే ఇప్పటికే బలిదానం అయిపోతున్నారు. మేం బిల్లు పెడతాం అంటే అప్పుడు భయపడి 1400 మంది త్యాగం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది. మరి కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టినప్పుడు ఎవరి మద్దతు వచ్చింది? సుష్మా స్వరాజ్ మద్దతు వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. బలిదేవత అని ఎవరు అన్నాడు? సోనియా గాంధీని బలిదేవత అన్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉండి. కరీంనగర్ లో యుద్ద పేరు రణబేరి అవుతుంటే తుపాకీ పట్టుకుని ఉద్యమకాలను చంపడానికి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తుపాకీ పట్టుకుని బయలుదేరాడు. ఇవాళ బీజేపీని విమర్శించేటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరు కేబినెట్ లో ఉన్నారు? మీరు ఎవరు కేబినెట్ లో ఉన్నారు? తెలంగాణ ఉద్యమకాలను చంపుతున్నటువంటి వ్యక్తి కేబినెట్ లో ఉన్నారు. మీ నాయకురాలు సోనియా గాంధీని బలిదేవత అన్నటువంటి కేబినెట్ లో మీరున్నారు. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మురళీ మనోహర్ జోషి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టారు, విశ్వగురువు ఎవరు లేరు, గతంలో ఇండియాకు విశ్వగురువులు ఉండే కానీ ఇప్పుడు ఎవరు లేరని చెప్పేసి ఆయన కొంత మాట్లాడిన మాటలు నేను ఇల్లేదు. ధన్యవాదాలు. 50% పెంచుతానని అన్నారు కదా, అది ఎక్కడ అమెండ్మెంట్ లో చేర్చలేదు అంటున్నారు. ఏది 50% అనేది అమెండ్మెంట్ లో చేర్చలేదు? 50% పెంచడానికి నిన్న పార్లమెంట్ లో అమిత్ షా గారు 50% పెంచడానికి మేము రెడీ. నేను చెప్పాను, నువ్వు వేరే కోపం ఉన్నట్టున్నావు కదా. 50% పెంచడానికి మేము సిద్దము. కరెక్ట్ 1 అవర్ పార్లమెంట్ ఆపేయండి. నేను మొత్తం బిల్లు రెడీ చేసుకుని నేను తీసుకొస్తా. దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్దమంటే కాంగ్రెస్ పార్టీ మూసుకొని పీకింది. 50% నిన్న డిస్కషన్ జరిగినప్పుడు అంటున్నాను నేను. గత నిన్న డిస్కషన్ జరిగినట్టున్నాను. కరెక్ట్ 1 అవర్ టైం ఇవ్వండి మాకు. 1 అవర్ లో 50% రిజర్వేషన్ మహిళలు తీసుకొచ్చి నేను రెడీ చేసి తీసుకొస్తా. దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్దమంటే అన్ని మూసుకొని మళ్ళీ డైవర్ట్ చేశారు. అప్పుడు ఎవరు వ్యతిరేకించారు? అప్పుడు ఎవరు వ్యతిరేకించారు? 2023లో వీళ్ళు వ్యతిరేకించారు కదా. గతం నుంచి వ్యతిరేకించేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. కానీ సభలో కళ్యాణ్ బెనర్జీ కావచ్చు వీళ్ళంతా కూడా ఇప్పటికిప్పుడు పెట్టినా మేము సమర్థిస్తాం అల్లే పెట్టడానికి సిద్దమన్నా. మేము 50% 1 అవర్ టైం ఏంటి, నేను రెడీ ఉన్నా అన్నారు. రెడీ అంటే ఏం మాట్లాడాలి? మళ్ళీ డైవర్ట్ చేశారు, ఇష్యూ డైవర్ట్ చేశారు. అందుకే అమిత్ షా క్లారిటీ చెప్పారు 50% సిద్దం. మళ్ళీ ఎందుకు మాట్లాడలేరు అంటే ఎవరు మాట్లాడలే, కనీసం దాన్ని సపోర్ట్ చేయాలి. ఒక్క 1 అవర్ టైం ఇవ్వండి మాకు అని చెప్పన్నారు. అన్ని రెడీ ఉన్నాయి, ప్రవేశపెట్టడమే లేదు. 1 అవర్ టైం ఇవ్వనంతే.